కోరుట్ల మధుల్ చెరువు మందుబాబులకు అడ్డాగా మారింది. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే చెరువు కట్ట చుట్టూ ప్రకృతి ఇప్పుడు నిర్లక్ష్యానికి గురవుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్ బండ్ పోక్రీలతో పాటు గంజాయి బ్యాచ్లకు అడ్డాగా మారింది. చెరువు కబ్జాకు గురవుతుందని స్థానికులు అంటున్నారు. మధుల్ చెరువు వద్ద పరిస్థితులపై మరింత సమాచారం ఐ న్యూస్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. నడిబొడ్డున ఉండే మద్దుల చెరువు అతి సుందరంగా ఉంటుంది. ఆ అతి సుందరత్వాన్ని పూర్తిగా హైదరాబాద్లోని మినీ ట్యాంకు అంటే హైదరాబాద్లోని ట్యాంక్ బండు మించి ఇక్కడ మినీ ట్యాంక్ బండుగా తీర్చిదిద్దామని గత ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే 3 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. కానీ ఇప్పుడు అతి సుందరంగా నిర్మించిన ఈ ట్యాంక్ బండు ప్రధానంగా మందుబాబులకు అడ్డాగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది చూస్తున్నాము. గుర్రపు డెక్కకు సంబంధించిన పూర్తిగా వాటర్ లేదు. వాటర్ పైన గుర్రపు డెక్కతో కూడిన పూర్తిగా చెట్లు మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు అన్యాంక్రాంతమైన ఈ చెరువు యొక్క భూమిని కూడా చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఎక్కడికక్కడ అక్రమంగా ఈ స్థానికులు ఇల్లు కట్టుకొని ఉన్న సందర్భం మనం అంటే ఆ విజువల్స్ చూస్తున్నాం. దాంతోపాటు 3 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ ఆ ట్యాంక్ బండ్లో కదా పడవ ఉన్నట్టుగా ఇక్కడ పడవను కూడా ఉంచి ఇక్కడ ఉన్న స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సాయంత్రం పూట ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడ అందరూ గడిపే విధంగా గత ప్రభుత్వం చేసినప్పటికీ కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి మాత్రం గురవుతుంది. నిజంగా ఇక్కడ ఒక మందుబాబులకు అడ్డాగా ఒకవైపు గంజాయికి సంబంధించి కొంతమంది యువకులు ఇక్కడికి వచ్చి గంజాయి కొడుతున్నారనేది కూడా కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఈ చెరువుకు సంబంధించి ఏంటి, ఇక్కడ జరుగుతున్న తతంగం అంతా మనతో మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు. స్థానికులను అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది. అసలు ఈ చెరువు అతి సుందరంగా ఉంది. దీని చుట్టూ కూడా గత ప్రభుత్వం అద్భుతంగానే నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. అంటే నిజంగానే ఆ నిధులకు సంబంధించి పూర్తిగా నిధులు కేటాయించి దాన్ని ఖర్చు చేశారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? వాస్తవంగా గత 15 సంవత్సరాల క్రితం కూడా ఈ మద్దుల చెరువు కోసము మాజీ ఎంపీ అయిన విద్యాసాగర్ రావు గారు అప్పుడు దీనికి ₹1 కోటి నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ నిధులు 10 సంవత్సరాల నుంచి కూడా ఎస్బీఐ బ్యాంకులో నిల్వ ఉండడం జరిగింది. మరి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకలా ఆ నిధులను కలుపుకొని మరి ఈ మధ్య గతంలో ఉన్న ఎంపీ కవిత గారు మరి ప్రత్యేకంగా దీనికోసము నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధులను వాస్తవంగా పూర్తిగా ఖర్చు పెట్టారా అంటే మనం చూస్తున్న పరిస్థితులు అదే మీరు అర్థం చేసుకోవాలి ఏ విధంగా జరుగుతుందనేది. నిధులు పూర్తిగా ఖర్చు చేసినట్టే చూపెట్టడం జరిగింది అని పూర్తి ఖర్చు కాలేదని చెప్పి మేము మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మున్సిపాలిటీలో ఈ గుర్రం డెక్క కోసము కూడా గత సంవత్సరం కింద కూడా 10 లక్షల రూపాయలు నిధులు గుర్రపు డెక్క తీసేయడానికి టెండర్ కూడా వేయడం జరిగింది. కానీ నిమ్మకు నీరెత్తినట్టు నామమాత్రంగా టెండర్ ప్రక్రియ మరే ఒక చెట్టుకు తాడుతులు కట్టేసినట్టు కట్టేసినారు కానీ ఎటువంటి వర్క్ జరగలేదు. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మురికి నీరు ఇది చెరువు అని ఎవరైనా అంటారా? చెరువు కాదు. వాస్తవంగా ఇక్కడున్న ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ కేవలం మాటలే కానీ చేతల్లో ఏది చూపెట్టలేదు. ఇందులో నిధులు కూడా గోల్మాలైనది. దీనిపైన భారతీయ జనతా పార్టీ మరే చర్చకు కూడా పిలవడం జరిగింది. ఎక్కడైనా సరే దీన్ని మేము చర్చ చేస్తాము రాండి అని చెప్పని కేవలం ఇక్కడి నుంచి మేము చెప్పంగానే వాళ్ళు పేపర్ ప్రకటన చేసి 2-3 గుర్రపు డెక్కలు తీసేసి మరి మేము చేసిన చెప్పని లక్షల బిల్లు కూడా మాయం జరిగింది. అది ఎవరి జేబులకు పోయిందో అది ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది తెలుసు కానీ మేము ఎవరిని కూడా మేము నిందిస్తలేము. సరే జరిగిపోయింది, గతంలో జరిగిపోయింది. ఇప్పటికైనా ఇప్పుడున్న మున్సిపాలిటీ సిబ్బంది వెంటనే దీనిపై తగు చర్య తీసుకొని మరి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే పర్యాటక కేంద్రం చేస్తా అని చెప్పి వాదన చేసిందో, నిధులు ఏ విధంగా అయితే విడుదల చేసిందో దాన్ని పూర్తిగా వినియోగించి మరి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము మాత్రం డిమాండ్ చేస్తున్నాము. ఏం జరుగుతుంది సాయంత్రం పూట ఇక్కడ జరిగే అసలు విచిత్రాల సంఘటనలు ఇక్కడ కనబడతాయి అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఏంటి అసలు మీరు స్థానికుడిగా మీరు ఏం చెప్తారు? అసలు ఈ మధ్యలో చెరువు కాడ మీరు చూసినట్టయితే ఈ రూము దీనికి తాళం వేసింది కూడా తాళం లేకుండా మన ఏదైతే సెక్స్ రాకెట్ అంటారు కదా, సెక్స్ రాకెట్ లాగా ప్రేమికులు వచ్చి చేసి ఇక్కడనే కేకులు కట్ చేసుకోవడం, ఇద్దరు బయట ఉండడం, ఇద్దరం లోపల ఉండడం, టోటల్ మద్దుల చెరువు అనేది
లవర్స్కు అడ్డాగా, గంజాయికి అడ్డాగా మారింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం కొరుట్ల పట్టణ ప్రజలకు, ఒకప్పుడు చిన్నగా ఉన్న రోజులలో మేమంతా ఇక్కడికి వచ్చి చేసి పార్కు లాగా ఉండి ఆడుకునే వాళ్ళం, చేసేవాళ్ళం. ఇది ఏదైతే గత ప్రభుత్వము 3 కోట్ల రూపాయలు పెట్టిందన్నారు, కానీ ఇక్కడ 3 లక్షల రూపాయలు కూడా వర్క్ జరిగినట్టు కనబడతలేదు. ఏంటంటే శిలాఫలకాల మీద పేర్ల కోసం మాత్రమే అభివృద్ధి శిలాఫలకాలు పెట్టుకున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. టోటల్ గుర్రపు చెక్క కోసమని గతంలో మేము మున్సిపల్లో 10 లక్షల రూపాయలు పెడితే చేస్తే మేము ఆమోదం తెలిపితే దానికి సంబంధించిన పనులు కూడా చేయలేరు. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై కమిషన్లకు అలవాటు పడ్డ అధికారులు ఉన్నారు. ఇక్కడ ఇలాంటి డెవలపింగ్ జరుగుతలేదు. ఏదైతే ఈ గంజాయికి కానీ ఇక్కడ అనేక సందర్భాలలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వాళ్ళు కూడా మున్సిపల్ సమావేశాలలో లేవనెత్తినా కానీ కూడా దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఏమున్నా కానీ కూడా ఫోటోలకు ఫోజులకు తప్ప లీడర్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చైర్మన్ కానీ మిగతా కౌన్సిల్ ఇక్కడ సంబంధించిన వాళ్ళు కానీ శిలాఫలకాల పేరు మీద కోసమే వచ్చిలు తప్ప ఏమాత్రం అభివృద్ధి చేయలేరని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి చూస్తున్నాం కదా, ఈ చుట్టూ భూమి మాత్రం అంటే ఆ చెరువు భూమి పూర్తిగా కబ్జా అయింది. దాంతోపాటు ఇక్కడ సాయంత్రం అయిందనంటే చాలు తాగుబోతులకు అడ్డాగా మారింది. అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కడికక్కడ నిరుపయోగంగా పడి ఉన్న మనం బోటింగ్ చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ నిరుపయోగంగా ఉన్న గుర్రపు డెక్క దీన్ని కూడా తొలగించాలనేది కూడా స్థానికులు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇది పర్యాటక ప్లేస్గా చేస్తామన్న గత ప్రభుత్వం హామీని ఇప్పుడున్న ప్రభుత్వం అన్న నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలనేది కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కొరుట్ల నుండి.